ఉంది. అమ్మా ఆ నంబర్స్ రెడీగా పెట్టేసుకోండి. 1 2 3 4 5 6. ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, ఈ నంబర్స్లో నుంచి ముందుగా లీలా ఒక నంబర్, షడ్రుచులు తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు, ఈ రుచుల్లో నుంచి ఏదైనా ఒక రుచి, నీకు ఇష్టమైన ఒక రుచి తీపి సెలెక్ట్ చేసేసావా? వేరే వాళ్ళు సెలెక్ట్ చేయకూడదన్న రూల్ ఏమీ లేదు, ఎవరైనా మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయి మనకి, అదిగో ఫ్యాన్స్ పట్టుకొని ఉన్నారు. 1 2 3 4 5 6. ఒక్క నంబర్ సెలెక్ట్ చేస్తే దాని వెనకాల ఏ క్వశ్చన్ అయితే ఉంటుందో అది ఎవరికో నేను చెప్తాను, దాన్ని బట్టి ఎస్ సెలెక్ట్ చేసుకో. నంబర్ 1. నంబర్ 1. ఓకే, నంబర్ 1 అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి క్వశ్చన్. డెప్యూటీ సీఎం గారు, మీ నవ్వుని డైరెక్ట్గా చూడడానికి మేము చాలా దూరం నుంచి వచ్చాము, మా కోసం ఒక్కసారి నవ్వండి ప్లీజ్. ఓహో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఇందాక హరీష్ శంకర్ గారు ఏదో జోక్ వేశారు, అప్పుడు దానికి నవ్వారు. ఇప్పుడు అది అది మీరు డెప్యూటీ సీఎం అయినా మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, యువర్ క్యూట్నెస్ ఆఫ్ ద స్మైల్ ఇస్ ద సేమ్. థ్యాంక్ యూ లీలా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసింది మనకి. రాసి మీరు ఇంకొక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్ ద షడ్రుచుల్లో నుంచి ఇంకొక నంబర్ 3. నంబర్ 3. ఓకే, నంబర్ 3లో ఉండేటువంటి క్వశ్చన్ ఒక్కసారి 3 అమ్మ తిప్పమ్మ. శ్రీలీల గారు, మీ మనసు గెలుచుకోవాలి అనుకుంటే ఏ క్వాలిటీ ఉండాలి? బా లీలా చెప్పు లీలా చెప్పు. నువ్వు హార్ట్ డాక్టర్ కాదు కదా? మంచి మనసు ఉంటే చాలు. ఈ మంచి మనసు అనేది ఎట్లా ఎంఆర్ఐలో కనిపిస్తుందా మనకి? ప్యాక్ అయిపోతుందండి ఇక్కడ, మీకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు కాబట్టి నీకు ప్యాక్ అయిపోతుంది, నాకు అర్థమైంది. సో మంచి మనసు అనేది ఎలా తెలుస్తుంది? కొన్ని క్వాలిటీస్ చెప్తావా మంచి మనసులో ఉండేవి? మంచి వ్యక్తి ఉంటే. మంచి వ్యక్తి అంటే ఎలా తెలుస్తుంది? మీరు ఇంకా అక్కర్లేదు, రైట్ సైడ్ లో ఉండేటువంటి వ్యక్తి అని చెప్పేస్తే సరిపోతుంది కదా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ లీలా. ఓకే, ఇప్పుడు మా హరీష్ శంకర్ గారు ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. 4. ఓకే 4. నంబర్ 4 ఎక్కడ ఓకే 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 బాబు సరిగ్గా పెట్టమ్మా. ఓకే, దిస్ క్వశ్చన్ ఐ థింక్ ఈజ్ టు రాసి. పవన్ సార్ షూటింగ్లో మిమ్మల్ని మీరు ఫస్ట్ టైం ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? ద ఎక్స్పీరియన్స్ విత్ పవన్ కళ్యాణ్ గారు, ఫస్ట్ టైం ఆన్ ద సెట్ యాక్టింగ్ విత్ హిమ్. నేను డైలాగ్స్ మర్చిపోయానండి. ఆయన్ను చూసి డైలాగ్స్ మర్చిపోయాను, హరీష్కి తెలుసు. బట్ థ్యాంక్స్ టు సార్, చాలా ఆదరించారు అండ్ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. బట్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క నంబర్ మీరు. ఓకే, మీరు 5 అన్నారా, పంజా చూపించారో నాకు అర్థం కాలేదు. ఎనీవే ఐఎమ్ హ్యాపీ, నాకు ఆ ప్రీ రిలీజ్ కూడా గుర్తొచ్చింది. ఓకే, నంబర్ 5 బాబు. ఎస్ 5. ఓ ఇది రాసి, సారీ ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది. రాసి మ్యామ్ పవన్ సార్ని ఫస్ట్ టైం. ఓకే, ఇది అయిపోయింది కాబట్టి మేము ఈ ఇందాకటి క్వశ్చన్లోకి వెళ్తున్నాము. అది హరీష్ శంకర్ గారు మీకు డైవర్ట్ చేసినటువంటి క్వశ్చన్. హరీష్ గారు రెడీ? ఓకే, ఇందాక నంబర్ వాజ్ ఓకే. సో యా శ్రీలీల, హెల్త్ టిప్స్ మీ నుంచి హెల్త్ టిప్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ టిప్స్ ఏమైనా చెప్పారా? రివర్స్లో వచ్చాయండి. ఐ థింక్ ఈ సెట్లో నేను ఇంకా స్పెషల్గా నేర్చుకుంది ఏమైందంటే, చెట్లని మొక్కల్ని బాగా చూసుకోవాలి. మాకు ఆక్సిజన్ ఇచ్చే చెట్లు మొక్కలే కాబట్టి ఐ థింక్ దట్ వాజ్ సంథింగ్ ఐ టుక్ బ్యాక్ ఫ్రమ్ హియర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లీలా. అండ్ నంబర్ 2 ఒక్కసారి తిప్పమ్మా. ఎస్ తిప్పు చూద్దాం. సార్, మీరు ఇప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటారు, మరి ఇప్పుడు ఎక్కువగా ఏ జానర్ ఆఫ్ పుస్తకం చదువుతున్నారు? ఇది నేను పవన్ కళ్యాణ్ గారు ఒక 10 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో ఈ పుస్తకాల టాపిక్ వచ్చింది, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు మీరు ఏం పుస్తకాలు చదువుతున్నారు, అసలు పుస్తకాలు చదివే టైం ఉందా అని. సార్, ఈ క్వశ్చన్ మీకే. పవన్ కళ్యాణ్ గారు, పుస్తకాలు చదువుతాను, కనీసం ఒక
రోజుకి ఒక అంటే డే మొత్తం మీద పడుకునే లోపు లేచినప్పటి నుంచి లేచినప్పుడు అట్లీస్ట్ కనీసం లేచిన వెంటనే ఫస్ట్ ఒక 15 నిమిషాల తర్వాత కనీసం ఒక 20 పేజెస్ అవుతారు మినిమం, ఏదో ఒక పుస్తకం ఏమన్నా. అలాగే కనీసం ఆన్ యావరేజ్ ఒక 2 గంటలు చదువుతాను అనుకుంటా మినిమం. ఆన్ అన్ యావరేజ్ ఆన్ అ డే. వావ్, ఇంత బిజీగా ఉండేటువంటి మీరే ఇలా చదువుతున్నారంటే మేము ఇంకెంత చదవాలని ఆలోచిస్తున్నాం, నేను రాసి లీలా. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక క్వశ్చన్ ఫ్రమ్ ద ఫ్యాన్స్. అప్పట్లో మీ ప్యాషన్ బైక్స్ అన్నారు. అప్పట్లో అంటే ఎప్పుడు 1940s 60s? ఒక 9 ఏళ్ల క్రితం మీతో పాటు నేను ఇంటర్వ్యూ మీరు ఎలా చేసి మాట్లాడుతున్నారంటే 1940లో 56లో అయినా శ్రీ 420 రాజ్ కపూర్ గారితో యాక్ట్ చేసేటప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే ఒక తిప్పి కొడితే ఎంత అండి, మొన్నే కదా చేస్తా సినిమాలో. అదే ఒక 7 years బ్యాక్. నేను ఎస్వి రంగారావు గారు, కన్నమ్మ గారు అందరూ కూర్చున్నప్పుడు ఎన్టీ రామారావు గారు నేను కలిసి అట్లా కాదు. ఇది చాలు మాకు, ఇది చాలా చాలు, అలాగే చెప్పండి. ఇది చాలు. ఇప్పుడు మీ ప్యాషన్ ఏంటో చెప్పండి. ప్యాషన్ అంటే దేనికి సంబంధించి? అంటే దోస్ డేస్ యూ సెడ్ దట్ యువర్ ప్యాషన్ వాజ్ బైక్స్. సో దోస్ డేస్ ఇన్ ద సెన్స్ 7 years బ్యాక్ వెన్ ఐ ఆస్క్డ్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ. బట్ ఇప్పుడు మీకు ఉండేటువంటి ఈ బిజీ స్కెడ్యూల్స్ ప్రకారం అది బిఫోర్ క్రిస్టియన్ ఎరా. టెల్ మీ. ఇప్పుడు నా ప్యాషన్ అంటారా? అంటే ఏది పడితే అలా అడిగారు, ఏది పడితే అలా చెప్పలేం కదా, అందుకని ఆలోచిస్తాను. ఏంటి అయితే ఈ ఆన్సర్ని నేను కమింగ్ అప్లో పెట్టుకుంటాను. ఈ లోపు నేను మీకు ఇంకో క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని? చెప్పండి. ఇప్పుడు ఇందులో డైలాగ్ విన్నాము, ఇచ్చిపడేసే గోత్రం అండ్ అలాగే ఇరగదీసే నక్షత్రం అని. అలాగే హరీష్ శంకర్ గారికి అలా మనం ఇమోషనల్గా ఒక గోత్రం ఇవ్వాలి అంటే ఏ గోత్రం ఆయన కరెక్ట్గా సూట్ అవుతుంది? అతనికి ఇచ్చిపడేస్తాడు. అతను ఇచ్చిపడేసే గోత్రం. ఎందుకంటే అసలు ఏది ఊరుకోడు. నేను ఏదైనా చెప్పినా కానీ వెంటనే దానికి కౌంటర్ ఇచ్చేసి ఏదైనా నన్ను ఒప్పించడం తప్ప అతను అనుకున్నదే చేశాడు. అతను అతని దగ్గర అది ఉంది, ఆ స్కిల్ అతనికి. అందుకే నేను డ్యాన్స్ చేయను అని మెంటలీ ప్రిపేర్ అయినా అసలు నా చేత కూర్చోబెట్టి సాంగ్ చేయించి నా జీవితంలో నేను డ్యాన్స్ చేయగలనా లేదా నాకే సందేహాలు ఉన్నప్పుడు కూర్చోబెట్టి సెట్లో లాక్కొచ్చి స్టెప్స్ వేయిస్తూ ఉండే. వాళ్ళందరూ చూస్తూ ఉండేవాడు. నేను కూడా ఎలా వేయాలి నాకు అర్థమయ్యేది కాదు. ఏదో మా వాళ్ళందరూ కోప్పడితే డ్యాన్స్ అయిపోతున్న భయంతో చేస్తాను డ్యాన్స్. ఖచ్చితంగా ఒక మాట అంటే ఉంచుకోడు ఒంటి మీద, ఇచ్చేయాల్సిందే. అలాగే ఏదైనా అనుకుంటే చేంజ్ చేస్తాను. అది నేను తను చూసి. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. హరిశంకర్ గారి గురించి ఇంకొంచెం అడిగితే ఇంకొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చేలాగా ఉన్నాయి. ఈ లోపు లేదంటే ఒక పని చేద్దాం పవన్ కళ్యాణ్ గారు, విత్ యువర్ పర్మిషన్. మీరు చెప్పినటువంటి ఆ డాన్స్ ఉంది కదా, అది ఎంత వైరల్ అయిందో మీకు మాకు మనందరికీ తెలుసు కాబట్టి దాన్ని ఫ్యాన్స్ ఎలా రీక్రియేట్ చేశారో ఒక్కసారి చూద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. సో హరీష్ శంకర్ గారు చేసింది 100% రైట్. ఫ్యాన్స్ థరోలీ ఎంజాయ్ చేశారు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్యాషన్ అంటే నా ప్యాషన్ గురించి మీరు చూపిస్తున్న పేషెన్స్కి మనసు. ఓకే పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మేబీ అంటే మైకేల్ జాక్సన్ గారు ఆయన గురించి చెప్పాలంటే అసలు ఆయన అలాగే ఎడిట్ చేయడం కూడా చాలా పాపం. అట్లా గ్రేట్ స్టార్, లెజెండ్. ఆ లెజెండ్ అలా కూర్చోబెట్టి నన్ను పెట్టడం ఒక మైకేల్ జాక్సన్ అభిమానిగా చాలా నా జీవితంలో నేను పిచ్చిగా ఆరాధించింది ఆల్ పచినో, హాలీవుడ్ యాక్టర్ ఆల్ పచినో,
తో పాటు క్లింట్ ఈస్ట్వుడ్తో పాటు నాకు బాగా ఇష్టమైంది, ఈ మాత్రం కూడా కొంచెం ఒళ్ళు కదిలింది అంటే దానికి ఇన్స్పిరేషన్ మైకేల్ జాక్సన్. ఆయన చనిపోయినప్పుడు నిజంగా నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ సందర్భం రాలేదు, చెప్పడానికి అవకాశం రాలేదు. కానీ చాలా ప్రభావితం చేసిన వ్యక్తి మైకేల్ జాక్సన్, ఎస్పెషల్లీ హిజ్ అచీవ్మెంట్. సినిమాల్లోకి నాకేం తెలియదు సినిమాల గురించి, పెద్ద అన్నయ్య గారు ఉన్నా కానీ బట్ సినిమాలోకి రావాలి, ఇంత అభిమానం ఉంటుందా లేదా అనేది ఆ థాట్ ఇట్ గట్ ట్రిగర్డ్ ఫ్రమ్ మైకేల్ జాక్సన్ సక్సెస్. దట్స్ వన్ రీజన్. అండ్ ఆయన కంపారిజన్ కాదు ఉద్దేశం, అలా ఎడిట్ చేస్తుంటే కూడా నాకు నిజంగా చాలా భయమును పాపం అనిపించింది, అలా చేయకూడదు, తప్పు అనిపించింది. మాకైతే చాలా ఆనందం అనిపించింది, చాలా హాయిగా ఉంది. ఈ సినిమా పరంగా రెండు మనకి డిఫరెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా మైకేల్ జాక్సన్ గారి స్టైల్లో డాన్స్ చేయడం, శ్రీలీల చేయకపోవడం ఈ సినిమాలోనే జరుగుతుంది. లీలా తను చేశారు కదా, చేసి లైట్గానే కనిపించింది, కానీ జనరల్లీ ఏంటంటే శ్రీలీలది ఒక 4 డాన్సులు మనకి విరివిగా కనిపిస్తూ అంటే ఉంటాయి. నేను చెప్పేసాను హరీష్కి, ఆవిడ డాన్స్ చేస్తే నేను డాన్స్ చేయను, ఎందుకంటే నన్ను డామినేట్ చేస్తాను. అసలు వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్, నేనే కనిపించాలి, ఇంకెవరు కనిపించకూడదని చాలా ఆంక్షలు పెట్టే చేయించాను సార్. ఆ కండిషన్ మీద. సో మేము నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ లీలా అండ్ రాశి. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. మిగిలిన మాటలన్నీ స్టేజ్ మీద వింటాము. అండ్ లెట్స్ హ్యావ్